శ్రీ పరమహంస సద్గురు పూలాక్షి బాబా ధ్యాన మందిరం 20వ వార్షికోత్సవాన్ని బేల మండలం జునోని గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్తులు శ్రీ పూలాక్షి బాబా శిష్యులు గ్రామంలో ప్రధాన వీధుల గుండా బాబా పల్లకితో శోభయాత్ర నిర్వహించారు. భక్తి పాటలతో భజన కీర్తనలతో గ్రామం పులకించిపోయింది. ఆ కార్యక్రమానికి శ్రీ సిద్ధేశ్వర సంస్థాన్ పట్నాపూర్ అధ్యక్షులు కేశవ్ ఇంగులే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎప్పుడైతే ధర్మానికి నష్టం జరుగుతుందో అప్పుడే సమాజంలో అజ్ఞాన అంధకారం వ్యాపిస్తుందన్నారు. ధర్మో రక్షతి రక్షిత అని ధర్మాన్ని కాపాడు, అది నిన్ను కాపాడుతుందని చెప్పారు. సమాజంలో అన్నింటికన్నా గొప్పది రక్తదానం చేయటమని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని సూచించారు. जुनोनी गावामध्ये विश्व सत्संग सोहळा, याच सत्संग सोहळ्यामध्ये मी मीडियाद्वारे बाबाजीचे जे विचार आहे, बाबाजीने जे सांगितलेले मार्ग आहे तो ध्यान मार्ग आहे. तर ध्यान समस्त फलों का प्रदाता आहे हे बाबाजी म्हणत होते. आणि मी मरणार असेल, माझे ध्यान मरणार असेल, पण माझे ज्ञान कधीच मरणार नाही ते बाबा म्हणत होते. आणि ध्यान कुणाचे करायचे? आत्म्याच्या पलीकडे देव नाही, श्वास पलीकडे मंत्र नाही. जो आमच्यामध्ये जो भगवान आहे तोच आत्मा आणि त्याचंच ध्यान करायचं आहे. 5 मिनिट 10 मिनिट ध्यान करा हेच बाबाजीनं सर्वाला सांगितलं. आणि आज इथं तेच आता आपण 5 मिनिट इथं ध्यानाला या जुनोनी गावामध्ये आताच आपण त्याचा अनुभव घेतला. आणि हेच విశ్వాमध्ये आपण आपल्यामध्ये విశ్వ आहे तो గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే దాదాపుగా 20 సంవత్సరాలు నడుస్తుంది. 20 సంవత్సరాల వార్షిక మహోత్సవ కార్యక్రమానికి జునోని గ్రామస్తులు ఎంతో శ్రద్ధ భక్తులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారు. అదే కాకుండా ఈ పరిసరాల్లో దగ్గరలో ఉన్న సోన్కాస్ కానీ అవ్వాపూర్ కానీ ఈ గ్రామస్తులు చాలా ఉత్సాహవంతులు. వీరికి ఆత్మ పరమాత్మ అని అంటే చాలా